పాలమూరు స్ట్రైకర్స్ క్రికెట్ టీము పాలమూరు పట్టణానికి చేరుకుంది. ఒక్కసారిగా టీము జట్టు పాలమూరుకు చేరుకోవడంతో పాలమూరు యొక్క అభిమానుల కోలాహలం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా ఆ జట్టుకు బలం చేకూరాలి, టీముతో కప్పు గెలవాలని చెప్పేసి కూడా స్వాగతం పలుకుతున్న పరిస్థితి. మనతో మన్యం జీవన్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీ హయాంలో ఒక్కసారిగా పాలమూరు స్ట్రైకర్స్ టీం రావడంతో ఒక్కసారిగా ఉత్సాహం నెలకొంది, ఏం చెప్తుంది? రూరల్ క్రికెటింగ్ కు పెద్దపీట వేసే దిశగా మేము పనిచేశామండి. స్టార్టింగ్ నేను సెక్రటరీ కావడం నుంచే డెఫినెట్ గా మా ఫోకస్ అంతా ఉండాలని ఫస్ట్ నిర్ణయించడం జరిగింది. దానికోసమే మేము ఈ TG20 ఈవెంట్ ను కండక్ట్ చేయడం జరిగింది. ఇది వేరే స్టేట్స్లలో ఉంది. దాంతో పాటు ఏంటంటే రూరల్ క్రికెటింగ్ కు పెద్దపీట వేసే దిశగా మేము పనిచేయాలనుకున్నాం. ప్రతి జిల్లాలో ఒక స్టేడియం ఉండాలి, ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇవ్వాలి. సరే, ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి అదృష్టం వాళ్ళది, పైకి వచ్చేది అది మనం నిర్ణయించలేము, వాళ్ళ ఓన్ ప్రతిభ నిర్ణయిస్తుంది. కాబట్టి అవకాశం ఇచ్చేది మాత్రం మన చేతిలో ఉంటుంది. అవకాశం ఇచ్చే దిశగా మేము పనిచేయాలని ఈ TG20 స్టార్ట్ చేయడం జరిగింది. అందుకే పాలమూరు స్ట్రైకర్స్ టీంను కూడా మేము ఒకసారి వచ్చి జిల్లాకు వచ్చి మనం జిల్లా నుంచి ఈ ఫ్యాన్స్ను కానీ లేకపోతే జిల్లా ప్రజలతో ఒకసారి మమేకమై మనం పరిచయం చేసుకుంటే వాళ్ళు కూడా మనతో ట్రావెల్ చేస్తారు. ఓవరాల్గా మ్యాచెస్ అన్ని కూడా వాళ్ళు కూడా చూస్తారు. ఇది స్టార్ స్పోర్ట్స్లో లైవ్ ఉంటుంది మ్యాచెస్. సో డెఫినెట్గా జిల్లాల్లో కానీ లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇది డైరెక్ట్గా లైవ్ చూసే ఆపర్చునిటీ మేము ఇస్తున్నాము. సో చూద్దాం, రాబోయే రోజులలో ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు చేసి ఇప్పుడు నెక్స్ట్ కూడా రూరల్ ఏరియాలో ఇంకొక కొత్త స్టేడియం కూడా నిర్మించాలని అనుకుంటున్నాము. సో డెఫినెట్గా యూ విల్ సీ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ జిల్లా క్రికెటర్స్కు. అంటే ప్రధానంగా పాలమూరు జిల్లా అనగానే చాలా మారుమూల ప్రాంతం, వెనుకబడ్డ జిల్లాగా ఒకప్పుడు పేరు పడిపోయింది. కానీ ఇప్పుడు క్రికెట్ స్పోర్ట్స్ పైన కూడా దృష్టి పెట్టి మీ హయాంలో ముందుకు కొనసాగుతుంది. గ్రామీణ ప్రాంత ఇటువంటి క్రికెట్ స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎలా చెప్తారు, ఏం చెప్తారు దీనికి ఒక అవకాశంగా తీసుకుంటారు? రీసెంట్గా మేము ఒక మీటింగ్ చేసుకున్నామండి అంబటి రాయుడు క్రికెట్ హెడ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి. సో ఇప్పుడు ఇమీడియట్గా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము క్రియేట్ చేయలేం కాబట్టి హైదరాబాద్ చుట్టుముట్టు ఒక 3-4 అకాడమీస్ను ఏర్పాటు చేస్తున్నాము. టెంపరీ బేస్ మీద నెక్స్ట్ 2 years అవి ఆపరేషన్లో ఉంటాయి. 1 monthలో గ్రౌండ్స్ అన్ని రెడీ అయ్యి జిల్లాకు వచ్చి వాళ్ళు ఓపెన్ సెలక్షన్స్ పెట్టి ఇక్కడ ప్రతిభ ఉన్న ఆటగాళ్ళని తీసుకొని వాళ్ళు అక్కడ హైదరాబాద్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో డెఫినెట్గా ముందుంటుంది మనకు పాలమూరు జిల్లా క్రికెట్లో అని ఆశిస్తున్నాము. దాని కోసము ఏం చేయడానికైనా మేము రెడీగా ఉన్నాం. సో ప్రధానంగా ఇక్కడ పాలమూరు జిల్లాలో ఒకప్పుడు పాలమూరు మీయంలో స్ట్రాంగ్ గా ఉన్నటువంటి స్పోర్ట్స్ ఒక రకంగా ఉంటుంది. అలాంటి వెనకబడినటువంటి ఆడలేము అనేటువంటి చాలా మంది యువకులు నిరుత్సాహంతో ఉన్నారు. అలాంటి యువతకి, పాలమూరు బిడ్డలకి మీరేం చెప్తారు మీ వైపు? నాకు ఇప్పటి వరకు అండి పాలమూరు ఆడలేము అని నిరుత్సాహపడ్డది ఏది కూడా నా నోటీస్కి వస్తే నేను దాన్ని లైట్ తీసుకోలేదు. డెఫినెట్గా నేను పనిచేశాను. మా కంపెనీ సైడ్ నుంచి కూడా చాలా మందికి స్పాన్సర్ చేశాము. కొంతమంది మేము ఎక్కడో హిమాచల్లో ఢిల్లీలో పోయి ఆడాలంటే మేము ఎయిర్ టికెట్స్ కొనిచ్చినాము. అట్లాంటి ప్రతిభ ఉన్న ఏ క్రీడాకారుడు నుంచి, నాట్ ఓన్లీ క్రికెట్, ఎవరైనా ఉండొచ్చు, ఏ స్పోర్ట్స్లోనే ఉండొచ్చు, అది మా నోటీస్కి వస్తే డెఫినెట్గా మేము వాళ్ళకు చేయుతనొచ్చి పైకి తీసుకెళ్లే దిశగా మేము పనిచేస్తాం. సో ఇది పాలమూరు స్ట్రైకర్స్ క్రికెట్ టీముతో ఒక్కసారిగా పాలమూరు పట్టణ కేంద్రంలో ఒక జోష్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కూడా పాలమూరులో ఉన్నటువంటి యువతకి ఒక అవకాశంగా కేవలం క్రికెట్ మాత్రమే కాదు, మిగతా ఆటల్లో కూడా రాణించడానికి మేము ముందుంటామని చెప్తున్నారు. ఇప్పటికే ఒక మైదానాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా పాలమూరు యువతకి మైదానాలను ఏర్పాటు చేసి కూడా పాలమూరు స్ట్రైకర్స్ కాకుండా మిగతా స్పోర్ట్స్ మ్యాన్ కూడా రప్పించి ఇక్కడ ఒక ఉత్సాహాన్ని నిలిపేటువంటి ప్రయత్నం కూడా కొనసాగుతుందని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా.